అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నూతన వరి రకాల సాగుతో లాభపడుతున్న యువ రైతు అనుభవాలు, మెట్ట సాగులో వాన నీటి సంరక్షణ పద్ధతులు, వ్యవసాయంలో చెదపురుగుల సమస్య యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా సాగయ్యే ఆహార ధాన్యపు పంట వరిలో కొన్ని వందల రకాలున్నాయి. ప్రతి సంవత్సరం ఎన్నో క్రొత్త రకాలు విడుదలవుతూ ఉంటాయి. ఆయా ప్రాంతాల పరిస్థితులకు సమస్యలకు అనుగుణంగా కొత్త రకాలను అభివృద్ధి చేస్తూ ఉంటారు. అలా క్రొత్త రకాలను, ప్రాచుర్యంలో ఉన్న రకాలను సాగు చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువ రైతు. ఆ యువ రైతు సాగు చేస్తున్న రకాలేవో చూసేద్దాం రండి. వరి కంకులను నిశితంగా చూసుకుంటూ ఇటుగా వస్తున్న ఈ రైతు వేమూరి అజయ్. ఏలూరు జిల్లా ముసునూరు మండలం గుడిపూడి గ్రామానికి చెందిన ఈ యువ రైతు 15 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు. ప్రాథమిక విద్యతో చదువు ఆపేసి తండ్రికి తోడు వ్యవసాయంలో అడుగుపెట్టారు. అయితే మూస పద్ధతిలో అందరూ ఒకే రకాన్ని వేస్తుండగా తను మాత్రం ప్రయోగాత్మకంగా పలు ప్రాంతాల్లో రూపొందించిన వివిధ నూతన వంగడాలను తమ పొలంలో వేసి పరిశీలిస్తున్నారు. ఇందుకోసం పలు ప్రాంతాల్లో జరిగే వ్యవసాయ శాస్త్రవేత్తలు, వరి పరిశోధనా స్థానాలు నిర్వహించే సమావేశాలు, సదస్సులకు హాజరై కొత్త రకం విత్తనాల గురించి తెలుసుకుని దాదాపు 20 ఎకరాల్లో సాగు చేయటం ప్రారంభించారు. మొదట్లో 2 రకాలతో సాగు మొదలుపెట్టినా ప్రస్తుతం 10 నూతన రకాలను తమ పొలంలో సాగు చేస్తూ తోటి రైతులకు కూడా విత్తనం అందిస్తున్నారు. క్రొత్త వరి రకాల సాగు గురించి రైతు అజయ్ ఇలా చెప్తున్నారు. మొదటిగా వచ్చేసి మనకి ఎంటీ వారు నూతనంగా ఇచ్చినటువంటి మొదటి మినీకిట్ దశలో ఉన్నటువంటి రకం 2025లో రబీలో మనకి ఇచ్చినటువంటి మొట్టమొదటి మినీకిట్ రకం 1426 ఎంటీయు. ఈ రకం వచ్చేసి పంటకాలం 125 రోజులు, గింజ సన్నగింజ రకం, పొట్ట తెలుపు అనేది లేదు, భోజనానికి కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి రకం. పిలక శాతం కూడా చాలా బాగుంది. 25 నుంచి 30 పిలకలు దుబ్బు శాతం ఉండి కంకిలో వెన్నుల సంఖ్య కూడా వచ్చేసి 500-550 గింజల సంఖ్య కూడా ఉంది. వెన్నులో గింజలు కూడా అలానే తాలు తప్పలు అనేవి లేకుండా అన్నీ కూడా నిండుగా పాల్పోసుకోవడం జరిగింది. ఈ రకం కూడా చాలా బాగుంది. 120 రోజులు స్వల్పకాలిక రకం సాగు చేయాలనుకునేటువంటి రైతులకి ఎంటీయు 1426 అనేటువంటి రకం చాలా మంచి రకం అని చెప్పొచ్చు. అట్లానే మనకి ఇంకొక రకం వచ్చేసి KNM 12368. పంటకాలం వచ్చేసి మనకి 130 రోజులు ఉంటుంది. ఇది ఎత్తు తక్కువ పెరిగి ఎక్కువ దుబ్బు కలిగి అతి సన్నగింజ రకం అని చెప్పొచ్చు. జై శ్రీరామ్, కావేరీ, చింట్లు ఇలా ఆ సిగ్మెంట్లో ఉన్నటువంటి ఒక రకం 12368 అతి సన్నగింజ రకం. ఇది కూడా మనకి దుబ్బు చేత 25 నుంచి 30 పిలకలు ఉండి కంకిలో గింజల సంఖ్య వచ్చేసి మనకి 550 నుంచి 600 గింజల సంఖ్య అనేది ఉండటం జరిగింది. ఒక వెన్నులో 100 సెంటీమీటర్ల నుంచి 105 సెంటీమీటర్ల వరకు మాత్రమే ఎత్తు పెరుగుతుంది. ఇది అతి తక్కువ ఎత్తు పెరిగేటువంటి రకం అని చెప్పొచ్చు. ఈ చేను మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా కింద పడిపోదు, గింజ రాలిక లేదు. ఎటువంటి తుఫాన్లకు కానీ దేనికి కూడా ఇది కింద పడే అవకాశం లేదు. అత్యధిక దిగుబడి వచ్చేటువంటి రకం అని చెప్పొచ్చు. ఇది ఎకరానికి దిగుబడి సామర్థ్యం వచ్చేసి ఇది 50 నుంచి 55 బస్తాలు ఖరీఫ్లోను, రబీలో 55 నుంచి 60 బస్తాలు రబీలోను దిగుబడి తీసే అవకాశాలు ఉన్నాయి. ఇది రైతులు కూడా 130-35 మధ్యస్థ కాల
సన్నాలు సాగు చేయాలని తలచిన రైతులు ఈ నూతన రకమైనటువంటి 12368ని సాగు చేసుకోవచ్చు నిస్సందేహంగా. తర్వాత ఇంకొక రకం వచ్చేసి మనకి WGL 1380 పంటకాలం 130 రోజులు. దీని గింజ నాణ్యత సైజు వచ్చేసి పొట్టతెలుపు అయితే లేదు. ఇది BPT 5204 మాదిరిగా ఉండి 5204 కంటే కూడా దిగుబడి ఎక్కువ నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి. అట్లానే ఇది పిలకల సంఖ్య వచ్చేసి మనకి 25 నుంచి 30 పిలకలు ఇది కూడా దుబ్బు చేయడం జరిగింది. అంటే మేము ఇంకా నాట్లు దగ్గరగా వేస్తాం, దూరంగా వేస్తే ఇంకా ఎక్కువ పిలక చేసే అవకాశాలు ఉన్నాయి. దగ్గర నాట్లు వేసినప్పుడే మనకి 25 నుంచి 30 పిలకలు చేసింది. గాలి వాలలకు కానీ దేనికి కూడా పడిపోయేటువంటి అవకాశం లేదు. కాలు బలం చాలా బాగుంది. ఇది 1380 కూడా. ఇది BPT గింజ నాణ్యతను పోలి ఉంటుంది. అట్లానే ఇది వెన్నులో గింజల సంఖ్య వచ్చేసి 450 నుంచి 500 ఉన్నాయి. ఇది ఎటువంటి చీడపీడలు కానీ అగ్గితేగులు కానీ అన్నింటినీ కూడా చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. రైతులు మధ్యస్థ కాల పరిమితి BPTని పోలిన రకాలని సాగు చేయాలనుకున్నప్పుడు నిస్సందేహంగా ఈ రకాన్ని సాగు చేయొచ్చు. మధ్యస్థ కాల రకాలు వచ్చేసి KNM 7715 ఒక రకం, 12510 KNM ఒక రకం, 12368 KNM ఒక రకం, WGL 1380 ఒక రకం. ఇవన్నీ మధ్యస్థ కాల పరిమితి కలిగిన రకాలు. స్వల్పకాల పరిమితి కలిగిన రకాలు 1426 MTU. దీర్ఘకాలిక రకాలు మనకి KNM 12472 ఒక రకం, 7034 RGL ఒక రకం, 7039 RGL మరొక రకం, 3082 BPT మరొక రకం. పాత రకాల కంటే కొత్త రకాలు తెగుళ్ళు తట్టుకోవడంలో కూడా ముందుంటాయి. తెగుళ్ళు చాలా సమర్థవంతంగా తట్టుకుంటాయి కొత్త రకాలు ఎప్పటికప్పుడు. కొత్త రకాలన్నీ కూడా దిగుబడులు ఎక్కువ వస్తాయి, తెగుళ్ళు తట్టుకుంటున్నాయి. అది కూడా కొంతకాలం వరకు, ఒక 4-5 సంవత్సరాల వరకు చాలా రకాలు కూడా తెగుళ్ళు తట్టుకోవడంలో కానీ దిగుబడులు రావడంలో కానీ ముందున్నాయి. అందుకనే ఆ ఆలోచనతోనే, ఆ ఇంట్రెస్ట్తోనే, ఆ మోస్తోనే నేను ఈ కొత్త రకాలన్నీ కూడా ఎప్పటి నుంచో సాగు చేయడం జరిగింది. మన వ్యవసాయం అధిక భాగం వర్షాధారంగానే సాగుతుంది. దీంతో ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వేసవి ఎండలతో అంతటా భూగర్భ జలాలు తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే పంట కాలాలలో నీటికి కొరత రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే నీటి సంరక్షణ చర్యలపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా మెట్ట నేలల్లో పడ్డ ప్రతి చినుకును ఒడిసి పట్టడమే కాదు, ఆ తేమను నేల నిలుపుకునేలా చర్యలు చేపట్టడం ఎంతైనా అవసరం. పంట కీలక దశల్లో నీటి కొరత ఏర్పడితే పంటలు ఎండిపోయి పడ్డ శ్రమ, పెట్టుబడి అంతా వృధా అవుతుంది. కాబట్టి ఇప్పుడు పడే జల్లులను నిల్వ చేసుకునే పద్ధతులపైన రైతులు దృష్టి పెట్టాలి. మెట్ట పొలాల్లో నీటిని సంరక్షించుకునే విధానాలు, దానివల్ల వనగూరే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త టి ప్రభాకర్ రెడ్డి. ముఖ్యంగా మెట్ట పంటల్లో వ్యవసాయం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ మెట్ట పంటలో ప్రధానమైన ఆధారం నీరు. ముఖ్యంగా మనకి ఈ వర్షపు నీటిని సంరక్షించుకునే విధానంలో ప్రధానమైనది నీటి కుంటలు, ఫామ్ పాండ్స్. ఈ నీటి కుంటలు ఏంటంటే మనకి ఎవరైనా రైతులు 1 హెక్టారు విస్తీర్ణం కలిగిన రైతులు, అంటే ఒక 2.5 ఎకరాల విస్తీర్ణం కలిగిన రైతులు ఒక నీటి కుంట నిర్మించుకున్నట్లయితే వారి పొలంలో పడిన వర్షపు నీరు అనేది వారి నీటి కుంటలో, ఆ ఫామ్ పాండ్లో అనేది మనం స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్టోర్ చేసుకోవడం ద్వారా మనకి ఈ భూగర్భ జలాలను కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే మనకి ఎక్కడైతే ఈ 2.5 ఎకరాల్లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతం, పల్లపు ప్రాంతం ఉన్న ఏరియాలో ఒక 10x10 అంటే 10 మీటర్ల పొడుగు 10 మీటర్ల వెడల్పు, లేదా 8 మీటర్ల పొడుగు 8 మీటర్ల వెడల్పు, ఆ విధంగా మనం ఒక ఫామ్ పాండ్ను, ఒక నీటి కుంటను కనుక తవ్వుకున్నట్లయితే దాంట్లో మనము 2 నుంచి 4 లక్షల వరకు కూడా నీటిని మనం స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా స్టోర్ చేసుకున్న నీటిని మనం పంట వేసిన తర్వాత ఎప్పుడైతే వర్ష విరామ సమయం కనుక ఏర్పడినట్లయితే, అంటే మనకు వర్షానికి మధ్యలో ఒక 15 నుంచి 20 రోజులు ఒక విరామ సమయం కనుక ఏర్పడినట్లయితే, ఆ విరామ సమయంలో మనము ఈ జీవతడి ఇచ్చి, ఈ విధంగా స్టోర్ చేసుకున్న నీటిని జీవతడి ఇచ్చి మనము పంటను సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మనం లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ ఇచ్చుకోవడం ద్వారా మనకి పంటలను, వర్షాధార ప్రాంతాలను, ముఖ్యంగా ఆముదం కానీ, కంది కానీ, పత్తి లాంటి పంటలను ఈ వర్ష విరామ సమయంలో మనం సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతి ద్వారా మనకు రైతులని భూగర్భ జలాలను పెంచుకోవటమే కాకుండా వాటిని మనము సక్రమంగా నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనం నీటి సంరక్షణ పద్ధతుల్లో ముఖ్యమైనది ఊటకుంటలు లేదా చెక్ డ్యామ్స్,
చెక్ వాల్స్ లేదా గేబియన్ వాల్స్. ముఖ్యంగా చిన్న చిన్న కాలువల్లో ప్రవహించే నీటిని అడ్డుకట్ట వేయడానికి మనము చెక్ వాల్ను మనం ఉపయోగిస్తాము. దీంట్లో ఏంటంటే మనము ఈ ప్రవహించే నీటికి అడ్డంగా ఒక రాతి కట్టడం లేదా మట్టితోటి కట్టడం ద్వారా నీరు అక్కడ ఆగిపోయి లోపలికి ఇంకిపోయే అవకాశం ఉంటుంది. దీని ద్వారా నీటిని కోతను అరికట్టవచ్చు, నేల కోతను కూడా అరికట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ చెక్ డ్యామ్స్ ఎక్కడైతే మనకు పెద్ద పెద్ద వాగులు కానీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే పెద్ద పెద్ద కాలువల్లో మనం ఇక్కడ ఈ చెక్ డ్యామ్ను కానీ కట్టినామనుకోండి, అక్కడ మనకి ఎక్కువ నీరు కనుక చాలా పెద్ద మొత్తంలో నీరు ఒక కుంటలాగా ఏర్పడి నీరు కూడా ఇంకిపోయే అవకాశం ఉంటుంది, భూగర్భ జలాలను పెంచుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ ఇతర నీటి సంరక్షణ పద్ధతులు కనుక చూసినట్లయితే ఈ కాంటూరు సేద్యం ఏంటంటే మనకి ఎక్కడైతే మెట్ట ప్రాంతాల్లో వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వాలుకు అడ్డంగా మనము కాలువలు బోజలు తయారు చేసుకొని మనం పంటను విత్తుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వర్షం పడినప్పుడు ఈ కాలువల బోజల్లో నీరు ఆగి ఆ విత్తిన పంటకు అనుకూలంగా మనకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క నేల కోత కూడా మనం అరికట్టే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఊట కుంటలు అంటే ముఖ్యంగా ఇంకుడు గుంతలు. ఈ ఇంకుడు గుంతలు ఏంటంటే మనకి ఎక్కడైతే మన ఇంటి పైన పడిన వర్షం నీరు కానీ లేదంటే ఇంటి పరిసర ప్రాంతాల్లో పడిన వర్షం నీరు అనే నీటిని అంతటిని కూడా మనం ఒక ఊట కుంట తీసుకొని ఒక నీటి కుంట తీసుకొని దాన్ని ఇంకుడు గుంతలాగా తయారు చేసుకొని దాంట్లో నీరు ఇంకిపోయేటట్టు చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. దీన్ని మన ఇంట్లో పడ్డ వర్షం నీరు మన ఇంటిలోనే మనం ఇంకేటట్లు చేయడం ద్వారా మన ఇంట్లో ఉండే బోర్వెల్ అనేది మనం రీఛార్జ్ చేసినట్టు అవుతుంది. ఈ బోర్వెల్ చుట్టూ కూడా మనము ఈ ఇంకుడు గుంత తీసుకోవడం ద్వారా కూడా మనం నీటిని సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ లోతు దుక్కులు కనుక చేసినట్లయితే మనకు ముఖ్యంగా మనకు అందుబాటులో ఉండే పల్లపు నాగలు కానీ లేదంటే దంతి నాగలు కానీ వీటి ద్వారా లోతు దుక్కులు చేయడం ద్వారా పడిన వర్షపు నీరు అనేది మనకు ఆ భూమిలోకి ఇంకిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత వేసుకునే వానాకాలం పంటలకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోతు దుక్కులు నీటిని సంరక్షించుకునే విధానంలో చాలా వరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకి ప్రస్తుత వ్యవసాయంలో మనకు ముఖ్యంగా అధునాతన నీటిని పొదుపు చేసే మార్గాలు కనుక చూసినట్లయితే బిందు సేద్య విధానం, తుంపర సేద్య విధానం. ఈ బిందు సేద్య విధానం ద్వారా చాలా తక్కువ మొత్తంలో నీటితో ఎక్కువ ఎకరాల్లో పంటను పండించుకునే అవకాశం ఉంటుంది. పంటకు ఖచ్చితంగా మొక్క వేరు దగ్గర నీరు పడటం వల్ల నీటి ఆదాయం అరికట్టుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నీటి యొక్క వినియోగ సామర్థ్యాన్ని ఒక 40% వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క తుంపర సేద్య విధానం కూడా ఎక్కడైతే వాలు కలిగిన ప్రాంతాల్లో వేరుశనగ లాంటి పంటలు వేసినప్పుడు ఈ తుంపర సేద్య విధానం ద్వారా కూడా చాలా వరకు మన దగ్గర ఉండే అందుబాటులో ఉన్న నీటిని చాలా వరకు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వివిధ రకాలైన యాజమాన్య పద్ధతుల ద్వారా పడిన వర్షపు నీటిని మనము నేలలోకి ఇంకించుకొని భూగర్భ జలాలను పెంపొందించుకోవడం ద్వారా రాబోయే వానాకాలంలో మనం పంటలను అవసరమైన సమయంలో జీవతడి ఇచ్చుకొని మనం పంటలను సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా ఈ యొక్క వాననీటి సంరక్షణ పద్ధతులను చేపట్టాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో చీడపీడలతో పాటు చెదల దాడి ఎక్కువే. ఆహార ఉద్యాన పంటలనే కాకుండా అన్ని రకాల పంటలను నాశనం చేస్తూ చెదపురుగులు అపార నష్టం కలిగిస్తుంటాయి. కలప చెట్లకు, పండ్ల తోటలకు చెదల నష్టం అధికంగా ఉంటుంది. ఒకసారి చెదలు చేలలోకి ప్రవేశించాయంటే ఇక అప్రమత్తంగా ఉండాల్సిందే. దండులా మారి పంటలను నిర్జీవం చేసే చెదలు పంటకాలంలో ఏ దశలో ఆశించినా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. చెదపురుగుల నష్టం ఏ విధంగా ఉంటుంది? రైతులు ఎలాంటి సమగ్ర నివారణ చర్యల ద్వారా చెదల వ్యాప్తిని అరికట్టాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం. చెదపురుగులు ఎర్ర నేలలు, చెల్క నేలల్లో విస్తృతంగా వ్యాపిస్తూ ఉంటాయి. వరి మాగాణులు, నల్ల నేలల్లో వీటి సమస్య తక్కువ. చెదలు సామూహికంగా పుట్టల్లో నివసిస్తాయి. ఇవి ముఖ్యంగా 4 రకాలుగా ఉంటాయి. అవి రాణి, రాజు, పనిచేసే చెదపురుగులు, సైనిక చెదపురుగులు. పనిచేసే పురుగులను సేవకులు అని, సైనిక పురుగులను సిపాయిలు అని కూడా అంటారు. రాణి మరియు రాజు పురుగులు మొదట రెక్కలు కలిగి ఉంటాయి. ఆ రెక్కల పురుగులు తొలకరి వర్షాలు పడిన వెంటనే పుట్ట నుండి బయటికి వచ్చి నేలమీద కాని గాలిలో కాని సంపర్కం జరుపుకుంటాయి. సంపర్కం జరిగిన తరువాత పురుగుల రెక్కలు రాలిపోతాయి. రెక్కలు రాలిన రాణి పురుగు భూమిలోకి వెళ్లి ఒక్కరోజులో సుమారుగా 30,000 నుండి 80,000 గుడ్లు పెడుతుంది. ఈ విధంగా అవసరాన్ని బట్టి 7 నుంచి 10 సంవత్సరాల వరకు గుడ్లు పెడుతుంది. గుడ్లు నుండి పిల్ల పురుగులు 40 నుంచి 50 రోజుల్లో బయటికొస్తాయి. పిల్ల పురుగులు పెద్ద పురుగులుగా మారడానికి సంవత్సర కాలం పడుతుంది. పనిచేసే చెదపురుగులు తెల్లగా లేదా గోధుమ వర్ణం కలిగి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. సైనిక చెదపురుగులు పనిచేసే పురుగుల కంటే పెద్దవిగా, రెక్కలు లేకుండా ఉంటాయి.
పనిచేసే చెదపురుగులు కొత్తగా ఏర్పరుచుకున్న నివాసాల నుండి ఆహారం కోసం వెతుకులాటకు బయటకు వెళ్లడం ప్రారంభిస్తాయి. గట్టి దంతాలు కల సైనిక చెదపురుగులు నివాసాన్ని కాపాడుతూ ఉంటాయి. చెదపురుగుల నివాసాలు భూమి లోపల అనేక మీటర్లు వ్యాపిస్తాయి. అతి కష్టం మీద వీటిని తవ్వివేయవచ్చు. కాని 50 మిల్లీమీటర్లు పొడవున్న రాణి పురుగులను నాశనం చేసే వరకు చెదపురుగులు నాశనమైనట్లు భావించకూడదు. పనిచేసే చెదపురుగులు ఎక్కువ సంఖ్యలో పంట పొలాలను ఆశించి మొక్కల కాండం లోపలికి వెళ్లి మెత్తటి పదార్థాన్ని తింటాయి. అలా తినడం వల్ల ఏర్పడిన ఖాళీ ప్రదేశాలను మట్టితో నింపుతాయి. దీనివల్ల మొక్కలు వడిలిపోయి తర్వాత ఎండిపోయి చనిపోతాయి. అంతేకాకుండా చెదపురుగులు వేరుశెనగ వంటి పంటల్లో కాయలు, ఈనెల మధ్య గల పెంకు పదార్థాన్ని తినేస్తాయి. దీన్నే స్కారిఫికేషన్ అంటారు. దీనివల్ల కాయలను ఆస్పర్జిల్లస్ అనే బూజు తెగులుకు గురిచేస్తాయి. చెరుకులో విత్తనపు ముచ్చెలకు ఇరువైపుల నుండి ప్రవేశించి లోపలి పదార్థం మొగ్గలు తినడం వల్ల మొలక శాతం తగ్గుతుంది. ఎదిగిన తోటల్లో కూడా లోపల మెత్తని పదార్థాన్ని తవ్వేసి కేవలం డొల్లలు మిగులుస్తాయి. పండ్ల మొక్కలు, అడవి జాతుల మొక్కల బెరడును తింటూ మట్టితో కప్పేస్తాయి. వీటి ఉధృతి మెట్ట పంటల్లో, నీటి ఎద్దడి ఉన్న పండ్ల తోటల్లో ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇసుక నేలలో తేమ లేనప్పుడు చెట్లను ఆశిస్తాయి. కాండం పైపొరను తొలచి చెట్లకు హాని కలిగిస్తాయి. పంట పొలాల గట్లపైన లేక పొలం చుట్టూ ఉన్న చెదపురుగుల పుట్టలను పూర్తిగా తవ్వి రాణి పురుగును వెలికితీసి చంపాలి. 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ 50 ఈసీ మందును లీటర్ నీటికి కలిపి సుమారు 20 నుంచి 30 లీటర్ల మందు ద్రావణాన్ని చెదపుట్టలు బాగా తడిచేటట్లు పోయాలి. చెరకు నాటేటప్పుడు విత్తన ముచ్చెలను మలాథియాన్ లేదా డైమిథోయేట్ను లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తరువాత నాటాలి. ఈ చెదలు చెరుకు పంటను ఆశించినప్పుడు ఫిప్రోనిల్ గుళిక మందును ఎకరానికి 10 కిలోల చొప్పున వెయ్యాలి. పండ్ల చెట్లను చెదపురుగులు ఆశించినప్పుడు కాండాన్ని గోనె సంచితో రుద్ది 6.5 మిల్లీలీటర్లు క్లోరిపైరిఫాస్ 50 ఈసీ మందును లీటర్ నీటిలో కలిపి కాండం మీద, మొదళ్ల మీద, చెట్టు చుట్టూ పిచికారీ చెయ్యాలి. పాదుల్లో తేమ ఉండేటట్లు చూసుకోవాలి. ఈ విధమైన చర్యలు చేపట్టడం ద్వారా పంటల్లో చెదపురుగుల ఉధృతిని సమర్థవంతంగా నివారించొచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్లో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఇందూరు పసుపు తయారీ పరిశ్రమ ప్రారంభమైంది. జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు తయారీ పరిశ్రమను ప్రారంభించారు. జక్రాన్పల్లి, మనోహరాబాద్, కలిగోట్, పడకల్, మైలారం గ్రామాలకు చెందిన 500 మంది రైతులు కలిసి ఎఫ్పీఓగా ఏర్పడి పసుపు పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీశ్రీ ఐఏఎస్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, పసుపు రైతులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ రైతు వేదికలో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు రైతు అవగాహన సదస్సు, ఉద్యాన ప్రదర్శన నిర్వహించారు. బీఎస్సీ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రావెప్లో భాగంగా రంజోల్, జహీరాబాద్ ప్రాంతంలో 3 నెలల పాటు ఉద్యాన గ్రామీణ పని అనుభవం కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని చివరిగా రైతు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త సుచిత్ర, కొండా లక్ష్మణ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వాళ్ళు తెలుసుకున్న అనుభవాలు అనేది షేర్ చేసుకోవడము, అంతేకాకుండా 3 సంవత్సరాలు ఏదైతే నేర్చుకున్నారో వారు రైతులకు ఏ విధమైన సలహాలు అందించారు, ఆ సలహాలు ఎలా ఉపయోగపడ్డాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క రైతు సదస్సులో చర్చించుకోవడం అనేది కాకుండా కొన్ని ఎగ్జిబిషన్స్ అనేది కూడా పెట్టడం అనేది జరిగింది. సో ఈ ఎగ్జిబిషన్స్ ద్వారా వీళ్ళు నేర్చుకున్న పద్ధతులు, రైతులకు ఉపయోగపడే పద్ధతులు, సోలార్ అగ్రివోల్టాయిక్స్ లాంటివి, వర్మి వాష్ లాంటివి, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఇలాంటివన్నీ కూడా ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రంజోల్ రైతు వేదిక లోపల రైతు సదస్సు, రైతు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క రైతును అలాట్ చేయడం జరిగింది. పంట సాగు వివరాలు, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రత్యేకించి జైరాబాద్ ప్రాంతానికి ఉద్యాన కళాశాల విద్యార్థులు రావడంలో రీజన్ ఏంటి అంటే, రాష్ట్రం లోపల ఎక్కడ లేనటువంటి ఉద్యాన పంటలు, అంటే సుమారు దగ్గర ఒక 20 రకాల ఉద్యాన పంటలు ఇక్కడ సాగు చేస్తారు. అదొక ఇంటర్న్షిప్ అండి. ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ఇక్కడికి జహీరాబాద్
వచ్చాము. మా ఫార్మర్ శ్రీనివాస్ రెడ్డి. మేము వచ్చి ఇక్కడికి 3 months అవుతుంది. 3 monthsలో ఇది ఈవెన్ ఆఫ్ సీజన్ అయినా కూడా బనానా వేసుకున్నారు. బనానాలో ప్రతి ఒక్కటి మాకు చూపించారు. బనానా షెడ్డింగ్ అని ఏదైనా కూడా. జనరల్గా హార్టికల్చర్ అంటే టమాటో, ఆలు ఇవే అంటారు, వాటర్ మెలన్ ఇవే అంటారు. మాకు ఇక్కడ అదర్ దెన్ దట్ యాపిల్ చూసాము, డ్రాగన్ ఫ్రూట్ చూసాము, చియా చూసాము, జెరేనియం, ఇలా డిఫరెంట్ హార్టికల్చర్ క్రాప్స్ కూడా ఉన్నాయని ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాము. ఇక్కడ వివిధ పంటలు ఉండడం ద్వారా మేము చాలా నేర్చుకున్నాము. ఆలుగడ్డ, అల్లం, వెల్లుల్లి, మామిడి, డ్రాగన్, చియా ఇట్లా తీరొక పంటలు చూసి చాలా మేము నేర్చుకున్నాం ప్రాక్టికల్గా. కాలేజ్లో 3 years చదివిన దానికంటే ఇక్కడ ప్రాక్టికల్గా నేర్చుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సదస్సుకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై శాస్త్రవేత్తల నుంచి పలు అంశాలను తెలుసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో తాత్సారం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెల రోజులు కావస్తున్నా హమాలీ కొరత పేరుతో కొనుగోళ్లు చేయడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. పగటి వేళల్లో పెరుగుతోన్న ఎండలు, రాత్రి సమయంలో అక్కడక్కడా పడే జల్లులతో తీవ్ర ఆందోళన చెందాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. ఒక నెల రోజులు అవుతుందండి వారి ధాన్యం కోసి. ఇప్పటి వరకు ఎక్కడ కుప్ప అలాగనే మిగిలిపోయినాయి. గతంలో 40 మంది లేబర్ వచ్చేవాళ్ళు, తొందరగా వెళ్ళిపోయాయి వడ్లు. ఇప్పుడు ఏంటంటే 6-7 లేబర్తోని డైలీ ఒకటే లారీ వెళ్ళిపోతుంది. ఇంకా నెల రోజులైనా వెళ్ళే పరిస్థితి లేదు. మధ్యలో వర్షాలు వస్తే రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పొలాలు ఎండిపోయి కష్టపడి వారించుకున్న వడ్లు కూడా కొనే నాదులు లేడు. మళ్ళీ ఏంటంటే మాకు ఇప్పుడు వడదెబ్బలు తగులుతున్నాయి ఇక్కడ రైతులకు కుప్పల దగ్గర వెయిట్ చేస్తే. ఇంతవరకు ఐకేపీ లేదండి మా సిరిపూర్కు. కానీ ఈసారి ఐకేపీ అని చెప్తారు. వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమంటారు, సొసైటీ చైర్మన్స్ వాళ్ళు మీది ఐకేపీలు ఉంది, మాకు సంబంధం లేదండి. కానీ కాకపోతే ఐకేపీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు లేబర్ రాలేరు, మేము చేయమని చెప్పేసి వాళ్ళు చెప్తారండి. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరండి? నెల రోజులు అవుతుంది సార్ మేము వడ్లు కోసి. ఇప్పటి వరకు మా కుప్పలు లేవలేవు. డైలీ వస్తున్నాము, సంచులు వస్తాయి, లారీలు వస్తాయి, లేబర్లు వస్తున్నారంటే అన్ని ఊళ్ళలో సగం ఖాళీ అయిపోయినాయి. మా ఊళ్ళో మొత్తానికి అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఐకేపీ వాళ్ళు మా దగ్గర వచ్చి 3 సార్లు ముహూర్తం చేసిపోయారు. ఇప్పటికి ఒక లేబర్ రాలేరు. ఇప్పుడు వర్షాలు పడ్డాయనుకో మా వడ్లు నానిపోవడు, మొలకలొచ్చుడు, వీళ్ళు 2కి 4 కడత తీస్తారు. మళ్ళీ ఇవి కాక మాకు లారీ వాళ్ళు ₹2 అమ్మాలి. ఇప్పుడు ₹2 బత్తిస్తేనే వాళ్ళు ఇవి లోడ్ చేస్తారు. లారీలు కూడా వస్తలేవు. మేము 1000 ఎకరాలు సాగు చేస్తాం సార్. 1000 ఎకరాలలో దాదాపుగా పోయినా ఒక 10-15 లారీలు పోయినాయచ్చు సార్. మొత్తానికి ఇప్పుడు 100 లారీలు ఈజీగా వెళ్తాయి సార్. 1000 ఎకరాల వడ్లు ఉండేవి. డైలీ ఒక ట్రిప్ పోతున్నది. ఒక 100 లారీలు వెళ్తాయి సార్. ఈ మొగలతో బాధగా ఉంది. ఎప్పుడు వర్షం పడుతుందో మాకు అది బాగుంది సార్. మేము ఇంత కష్టపడి బారదాన్లతోటి, కుక్కలతోటి, కోతులతోటి, మాకు గోదలతోటి ఇసుక మాకు ఇంత బాగున్నది సార్. మాకు జిల్లాలోని సొసైటీ ఐకేపీ కేంద్రాల్లో హమాలీ, గన్నీ సంచుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రోజుకు 1 లారీ మాత్రమే లోడింగ్ చేసి మిల్లులకు తరలిస్తున్నారు. అటు లారీల కొరత కూడా ధాన్యం సేకరణకు ఇబ్బందిగా మారుతోంది. చాలా చోట్ల తూకాలు వేయించడం, లారీల లోడింగ్, మిల్లుల వద్ద అన్లోడింగ్ విషయంలో పర్యవేక్షణ కరవైంది. ఇదంతా తూకాలు వేయడంపై ప్రభావం చూపుతోంది. మనిషి నిలబడదామంటేనే ఎండల కష్టం ఉన్నది. అడ్డం పోసినా మా బారదాన్ని మొత్తం ఈ ఎండకి ఏమవుతున్నాయి, మొత్తం డ్యామేజ్ అయిపోతున్నాయి. కోతులు ఇట్లా ఇవన్నీ ఇబ్బంది. మేము ఏదైనా పని చేద్దామన్నా మాకు సుధరాంచలేదు. రోజు కుప్ప కన్నే కావాలి ఉండాల్సి వస్తుంది. ఇప్పటిదాకా మాకు కాంటా లేదు, సీరియల్ లేదు, ఏది లేదు. ఐకేపీలకు ఇచ్చినామని చెప్పేసి సొసైటీ వాళ్ళు అంటున్నారు. ఐకేపీలకు అడిగితేనే పోయి మేము వాళ్ళకే చెప్పినాం, ఇప్పుడు మాతో కాదని వాళ్ళు అంటున్నారు. మొత్తం మీద ఇప్పుడు పరిస్థితి అయితే గిట్లున్నది. 20-25 రోజులే, నెల రోజులు దగ్గర మామూలుగా వరి కోసి వడ్లు లేస్తలేవు. ఏమన్నా అంటేనే సొసైటీకి పోయి అడిగితే, చైర్మన్కి అడిగితే ఐకేపీకి అంటారు. ఐకేపీ వాళ్ళకి అడిగితే మా దగ్గర లేబర్ లేరు అంటారు. రోజు ఒక లారీ వెళ్తుంది. మా దగ్గర రోజుకు 3-4 లారీలు వేసే టైం ఇంతకుముందు 800-900 పోయే సీజన్లో ఒక్కొక్క లారీ. ఇప్పుడు అవి కూడా వస్తలేవు. మళ్ళీ దానికి అమాలు పెంచారు, లారీలు వస్తలేవని. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కర్షకులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.